హలో నమస్తే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేయటానికి ముందున్న పరిస్థితి ఇరాన్ వణికిపోతూ ఉండడం చూసాం. ఇరాన్ భయపడుతూ ఉండడం చూసాం. ఇరాన్ మేము చర్చలకు సిద్ధమని చెప్తూ ఉండడం చూసాం. గతేడాది జూన్‌లో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తరువాత కొంత ఇరాన్‌లో ఆందోళన ఉండింది. సేమ్ టైమ్ ఖమేనీ పైన ఇరాన్‌లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండడం కూడా చూసాం. ఆయన నియంత పాలనకు వ్యతిరేకంగా చాలామంది ప్రజలు రోడ్లెక్కి ఆందోళన చేయడం కూడా గతంలో చూసాం. ఈ నేపథ్యంలో స్థానికంగా దేశంలో వ్యతిరేకత, మరోపక్క అణ్వాయుధాల తయారీ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా వైపు నుంచి ఉన్న ఒత్తిడి, గతంలో దాడులు చేస్తామంటూ మాటలు, దాడులు చేసే ప్రయత్నం చేయడం, దాడులు చేయడం ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో యుద్ధాన్ని నివారించాలనే ఆలోచన, యుద్ధానికి వెళ్ళకూడదనే ఆలోచన ఇరాన్ వైపు ఉన్నట్టు కనిపించింది. దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు విఫలమయ్యాయి. సో, రేపు ఎల్లుండో దాడి మొదలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత చర్చలు ఫలప్రదంగా నడుస్తున్నాయంటూ వార్తలొచ్చాయి. చర్చలు నడుస్తూనే ఉన్న సందర్భంలో సడెన్‌గా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేశాయి. సో, ఈ తరువాత 14 రోజులు, ఈ రోజుకి 14వ రోజు యుద్ధం మొదలై. ఈ 14 రోజుల తరువాత పరిస్థితి చూస్తే అమెరికాకు ఇరాన్ కండిషన్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు వణికిపోయిన ఇరాన్ ఈరోజు అమెరికాని వణికిస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇప్పటికీ కూడా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయంటూ ఇరాన్ కండిషన్లు పెట్టే పరిస్థితి వచ్చింది. గతంలో చర్చలు సంబంధం లేదు, మేము చర్చలు ఇక చేయదలుచుకోలేదు అంటూ చర్చలు జరుగుతూ ఉండగా మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వెళ్ళిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు చర్చలు కావాలని అడుగుతుంటే, చర్చలకు రావాలంటే 3 కండిషన్స్‌ని ఒప్పుకోవాలి. ఆ 3 కండిషన్స్‌ని ఒప్పుకుంటే మాత్రమే మేము చర్చలకు వస్తామంటూ ఇరాన్ చెప్తోంది. చట్టబద్ధమైన మా హక్కుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్తోంది. ఇరాన్‌కి సంబంధించిన చట్టబద్ధమైన హక్కుల్ని అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్తోంది. నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. 2 దేశాలు కూడా గడిచిన 14 రోజులుగా ఇరాన్ పైన విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉన్నాయి. చిన్నారులను చంపేశాయి. పౌర నివాసాలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. సో, దేశ అధ్యక్షుడిని, దేశ సుప్రీం లీడర్‌ని చంపేశాయి. సో, మొత్తం వీటన్నిటికి సంబంధించి ఇరాన్‌కి జరిగిన నష్టానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాయి. దాంతో పాటు భవిష్యత్తులో ఈ తరహా దాడులు జరగకుండా దేశాల సార్వభౌమాధికారాన్ని లాగేసుకునే ప్రయత్నం, గుంజేసే ప్రయత్నం చేయకుండా పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాయి. దేశాల సార్వభౌమాధికారానికి ఎలాంటి విఘాతం కలగదు అనేది ఒక ఇంటర్నేషనల్ హామీ ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇరాన్ చెప్తోంది. ఈరోజు ఇరాన్ పెడుతున్న కండిషన్స్ గొంతెంప కోరికల్లా కనపడట్లేదు. ఇరాన్ అడుగుతున్న ఇరాన్ చెప్తున్న ఈ డిమాండ్లన్నీ కూడా ఇరాన్ చేస్తున్న ఈ డిమాండ్లన్నీ కూడా మొత్తం ప్రపంచం ఆమోదించే డిమాండ్లుగానే ఉన్నాయి. ఇరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కుని గుర్తించమండం ఏ రకమైన గొంతెమ్మ కోరికగా చూడలేం. యుద్ధంలో మేము చర్చలు చేస్తుండగా మా పైన అకస్మాత్తుగా యుద్ధం చేశారు. ముందుగా దాడి మీరు చేశారు. ఆ తర్వాత ప్రతి దాడి మేము చేశాం కాబట్టి మేము తప్పు చేసినట్లు కాదు. మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అంటూ ఇరాన్ అడగడాన్ని కూడా గొంతెమ్మ కోరికగా చూడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఓ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం పైన దాడి చేసి, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ఒక సుప్రీం లీడర్‌ని చంపేసి, ఆ దేశాన్ని మేము హస్తగతం చేసుకుంటాం, మేము కంట్రోల్‌లోకి తీసుకుంటాం, మేము చెప్పిన ప్రభుత్వమే అక్కడ ఉండాలి, మేము చెప్తే వినాలి, మేము కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, అటువంటి ప్రభుత్వాన్ని మేము అక్కడ ఏర్పాటు చేస్తామని అమెరికా చెప్పడం సరైంది కాదు కాబట్టి, ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం పైన దాని దా దా సార్వభౌమాధికారం పైన ఎలాంటి దాడులు జరగవు, దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఒక పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాల్సిన అవసరం ఉంది అని ఇరాన్ కోరుతోంది. నిజంగా ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచన ఇరాన్‌కో, ఇజ్రాయెల్‌కో లేకపోతే, ఆ దేశంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన లేకపోతే, నిజంగానే ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేస్తుంది కాబట్టే మేము అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మిగతా వేరే ఇంటెన్షన్ ఏమీ మాకు లేదు అని అమెరికా చెప్పదలుచుకుంటే, ఇరాన్ పెట్టిన 3 కండిషన్స్‌ని కూడా ఇమ్మీడియేట్‌గా ఒప్పుకోవచ్చు. ఒప్పుకోవడానికి సంబంధించి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ 3 డిమాండ్‌లని ఒప్పుకుంటే చర్చలు జరిగితే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కాన్సిక్వెన్సెస్ మాత్రం మొత్తం ప్రపంచం ఫేస్ చేస్తోంది. ఎక్కడో ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంటే హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ప్రాంతంలో వంటింట్లో మంటలు చూస్తున్నాం. గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఇంపాక్టు కొన్ని వందల కోట్ల మంది ప్రజలు భరించాల్సిన పరిస్థితి వస్తోంది. కాబట్టి ఈ 3 డిమాండ్‌లని ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి?
నెల రోజులకు పైగా యుద్ధం చేస్తామంటూ మొదటి 2, 3 రోజులు మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు ఆయనే చర్చలు కావాలనడం వెనక రీజన్ ఏంటో ఇప్పటికే అర్థమవుతోంది. ఈ యుద్ధం వల్ల చేయి కాల్చుకున్నాం లాంటి ఒక ఇంప్రెషన్ ఇప్పటికే అమెరికాకు వచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఈ డిమాండ్స్‌ని ఒప్పుకుంటారా లేదా? ఇరాన్‌కి సంబంధించిన ఇరాన్ చేసిన ఈ 3 కీలకమైన డిమాండ్‌లని ఇజ్రాయెల్, అమెరికా ఒప్పుకుంటుందా లేదా చూడాల్సి ఉంది. ఈ డిమాండ్‌లకి ఒప్పుకొని చర్చలు గనక ప్రారంభమైతే యుద్ధానికి తాత్కాలిక ముగింపు వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది.